అండి. ప్రతి మంత్ ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతుంది. మరి ఎందుకు తగిన చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. లేదంటే బస్సులన్నీ ఆపేయండి అసలుకి. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దొరకుంట శివారులో ఆగి ఉన్న ఐరన్ లోడ్ లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న వేళ ఈ దుర్ఘటన జరిగింది. లారీలోని పదునైన ఐరన్ షీట్లు బస్సులోకి చొచ్చుకెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు భావిస్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మల్లికార్జున్ పరారయ్యాడు. నేను ఇప్పుడే వీరాజ్పల్లి ఉంది అక్కడ మారినాం. నేను కూర్చున్నా ఆయన డోరీ డ్రైవింగ్ చేసిన మల్లికార్జున్. ఆయనకి ఎలా ఉంది? ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దొరకుంట గ్రామం, కోదాడ డివిజన్ ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో ఒక ప్రమాదం సాధారణంగా పొద్దున్న 5 నుంచి 5:10 నిమిషాలు సంబంధించిన టైంలో జరగడం సమాచారం రావడం జరిగింది. దీంట్లో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక బస్సు ఇక్కడ ప్రమాదానికి గురి అయింది. దీంట్లో ఒక ఆల్రెడీ రోడ్లో కొద్దిగా దారి తప్పిన ఒక లారీ, దాని మీద ఆల్రెడీ హెవీ ఐరన్ పిల్లర్స్ ఉన్న వెహికల్కి ఆ వెహికల్ వచ్చి డాష్ కొట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారంగా 6 మెంబర్స్ ఆర్ రిపోర్టెడ్ డెడ్. దీంట్లో 5 మంది మహిళలు ఉన్నారు, ఒకరు మేల్ ఉన్నారు. మిగతా 14 మంది కోదాడ హాస్పిటల్లో ఇమీడియట్లీ రెఫర్ చేయడం, అక్కడ నుంచి కొంతమంది ఫర్దర్ హైయర్ ట్రీట్మెంట్కి టెర్షరీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి రెఫర్ కావడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకంగా ఉంది. అదేవిధంగా ఇమీడియట్లీ జిల్లా పోలీస్ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, వారు ఇమీడియట్లీ రెస్పాండ్ చేసి వాటికి ట్రీట్మెంట్స్ కానీ మిగతా ఫర్దర్ ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉన్నది. క్షేమంగా ఇళ్లకు చేరుకుంటామనుకున్న ప్రయాణికులు ఇలా విగత జీవులుగా మారడంతో క్షతగాత్రుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఫ్రెష్ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ బయలుదేరిందండి. సో అరౌండ్ 12:30 or 12 o'clockకి స్టార్ట్ అయింది. హైదరాబాద్ 11:30 అనుకుంటా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. సో విజయవాడ రీచ్ అయ్యే టైము 7:30 or 7 o'clock అవ్వాలి. సో మేమేంటంటే 4:30కి మాకు మా అక్క ఫోన్, ప్యాసింజర్ మా అక్క అవుతుంది అనమాట. ఆవిడ ఫోన్ నుంచి నాకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఇలా ఐఫోన్ అవటం వల్ల వచ్చింది. అది కూడా లేదంటే మాకు తెలిసేది కాదు అసలుకి. ఇలా పలానా వ్యక్తి ఫోను ఇలా యాక్సిడెంట్కి గురైంది, ఎమర్జెన్సీ కాంటాక్ట్లో మీ నెంబర్ ఉంది కనుక మీకు వచ్చిందని చెప్పి లొకేషన్ కూడా మాకు వచ్చింది, ఎక్కడైతే ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ అయిందో. సరే మేము అరౌండ్ 4:48కి వచ్చింది. మేము 5:30కి అలా చూసుకున్నాం. లేచాక చూసుకుని మేము సరే అని చెప్పి ఇక ఫ్రెష్ బస్ కస్టమర్ కేర్కి కానీ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాంటాక్ట్ అవుతుంటే ఎవడో రెస్పాండ్ అవ్వట్లే. ఈ సమయంలో బిజీగా ఉన్నారు అది అని చెప్పి అంటుంది. సరే ఇప్పుడు కనీసం ఇక్కడ కోదాడలో బస్సు ఉంటుంది, లేదంటే ప్రతి చోట బస్సు ఉంటుంది, బస్సు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ నెంబర్ అన్నా వాళ్ళు గూగుల్లో పెట్టాలి కదా. ఆఫీస్ అడ్రస్ ఉంది, అక్కడ లొకేషన్ ఉంటుంది, రివ్యూ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, కానీ నెంబర్ లేదు. సరే అని చెప్పి మేము కనీసం నేను 100 కూడా ఫోన్ చేశాను తెలంగాణ పిఎస్కి. వాళ్ళు కూడా మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాం డీటెయిల్స్ తీసుకున్నారు కానీ కాల్ బ్యాక్ చేయలే. సరే అని చెప్పి మేము విజయవాడ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీస్ వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వాలా. మాకు రెస్పాండ్ అవ్వకపోవటం పోను, మళ్ళీ అక్కడ ఉన్న బస్సు వేరే బస్సు వాళ్ళు దిగుతారు కదా బెంజ్ సర్కిల్ దగ్గర, వాళ్ళు అక్కడ పలానా బస్సు యాక్సిడెంట్ అయిందండి, ఒకవేళ ఆ బస్సు అనేమో ఫ్రెష్ బస్సు అన్నారు. సరే అని చెప్పి అప్పుడు మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి బస్సు సీన్ చూస్తే లిటరల్లీ అది చాలా టెరిఫిక్ అనమాట. బస్ డ్రైవర్ అయితే దూకేశాడు. సూర్యాపేటలోనే ఛార్జింగ్ పెట్టుకున్నాడు. సూర్యాపేట నుండి కోదాడ ఎంత దూరం అండి?
ఈలోపు ఆడికి అంత నిద్ర వచ్చిద్దా? నిద్ర వచ్చినప్పుడు అక్కడే పడుకొని ఒక గంట ఆగి రావాలి. అయినా ఇద్దరు బస్సు డ్రైవర్లు ఉంటారు, ఒకటి క్లీనర్ ఉంటాడు, లేదంటే ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. మరి ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అంటే ఇది లిటరల్లీ మంత్కి ఒకసారి జరుగుతూనే ఉంది యాక్సిడెంట్. 29 ఏళ్ళు అండి. ఒక చిన్న బాబు 1.5 year ఆఫీస్ చూసుకొని వస్తుంది. 1.5 year బాబు, వాడికి ఏం తెలుస్తుంది? మేరీ జోస్న ఆ పసివాడికి ఏం తెలుస్తుంది? తల్లి లేదంటే నాకు అక్క అవుతుంది. మేము ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ చూసాము, కన్ఫర్మ్ చేసుకున్నాం బాడీ మాదే అని. సో ఇదండి జరిగింది.